పిశాచిని. అనగనగా ఒక ముసలివానికి దైనా అనే ఒక కూతురు. అతనికి భార్య లేకపోవటం చేత కూతురే ఇల్లు చక్కబెడుతూ ఉండేది. కొంతకాలానికి ముసలివానికి బుద్ధి పుట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవత్తల్లి రాగానే ఇల్లంతా తారుమారై దైనాకు స్వేచ్ఛ తగ్గిపోయింది. ముసలివానికి ఇప్పుడు పెళ్ళాం ఎంత చెబితే అంత. అందుచేత పిల్ల మీద మగనితో నేరాలు చెప్పేది. తిండి వేళకు మిగిలిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు రాల్చి ఎక్కడికైనా పోయి మింగు అని కసిరేది. దైనా ఏం చేయగలదు? పెరట్లో మూలన ఉండే చిన్న పాకలోకి పోయి కంటికి కడివెడి నీళ్లుగా ఏడ్చేది. ఇలా ఉండగా ఒకనాడు పాకలో కన్నంలోంచి కిచకిచలాడుతూ ఒక చుంచు నేస్తం వచ్చి కనపడింది. అది వెనక్కాలపైన ఎదురుగా కూర్చునేసరికి జాలిగుండె గల దైనా తన రొట్టె చిదిపి ఒక ముక్క దానికి పడవేసింది. చుంచు అది తినేసి మళ్ళీ మళ్ళీ ఆమె వైపు చూడటం మొదలుపెట్టింది. అది చూసినప్పుడల్లా ముక్కలు పడివేస్తూ ఉండేసరికి దైనాకు రొట్టె మిగలకుండా పోయింది. అప్పుడు చుంచు, దైనా, కొంచెమైనా రొట్టె నీకు అట్టి పెట్టుకోకుండా పాపం నేను తినివేశాను. అయితే ఏమిలే, నీకు పనికి వచ్చే మాట ఒకటి చెప్తాను విను. కొత్తగా వచ్చిన నీ మారుతల్లి ఎవరనుకున్నావు? మనిషి రూపంతో కనపడే రాక్షసి. ఆమె బాబాయాగా అనే బ్రహ్మరాక్షసికి చెల్లెలు. పని పెట్టుకొని నీ మారుతల్లి తన అక్క వద్దకు నిన్ను పంపుతుంది. అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే నీకు గండం దాటే ఉపాయం చెప్తా అని సలహా ఇచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు ముసలివాడు ఊరికి వెళ్ళడం చూసి అతని భార్య దైనాను పిలిచింది. అడవిలో పెద్ద కోటలో మీ పెద్దమ్మ ఉన్నది. ఆమెను అడిగి సూదీ దారం ఇవ్వమన్నానని తీసుకురా అని అంటూ పోయి రావటానికి ఆనవాళ్ళు చెప్పింది. దైనా వెళ్లే వరకు ఆమె గుమ్మంలోనే నిలబడి ఉండటం చేత చుంచు నేస్తాన్ని కలుసుకొని ఈ సంగతి చెప్పడానికి దైనాకి సావాకాశం లేకపోయింది. చాలా దూరం నడిచి దైనా ఒక పడిపోయిన చెట్టు చేరుకునేసరికి కిచకిచలాడుతూ చుంచు నేస్తం ఎదురు వచ్చి, దైనా, నీకు వచ్చిన భయం లేదు. దారిలో దొరికిన వస్తువు ఏదైనా సరే మంచిదని తోస్తే తీసి జాగ్రత్త పెట్టు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి మాయమైంది. ముందుగా దైనాకు ఒక కొత్త జేబు రుమాలు దొరికింది. దాన్ని ఆమె చేత పుచ్చుకున్నది. తరువాత ఒక సీసాతో చమరు, కొన్ని మాంసపు ముక్కలు, ఒక నీలిరంగు రిబ్బను, మంచి రొట్టె ముక్క, ఇవన్నీ వరుసగా కనపడినాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా తీసి ఆమె దగ్గర పెట్టుకుంది. చివరికి దైనా అడవిలో పెద్దమ్మ ఉండే కోట చేరుకుంది. ఆ అందాలానికి ఎత్తైన కంచెకు పెద్ద ద్వారాలు ఉన్నాయి. దైనా తలుపులు తోసేసరికి అవి కుయ్యో మొర్రో అని చప్పుడు చేశాయి. వెంటనే దైనా తన వద్ద ఉన్న సీసా తీసి అందులో చెమరు బందులలోకి వంచింది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్న దాసీది కనపడింది. దైనా ఆమెను ఓదార్చి కన్నీళ్లు తుడుచుకోవటానికి తన వద్ద ఉన్న జేబు రుమాలు ఇచ్చింది. పని మనిషికి దగ్గరలోనే ఒక ఒక చిక్కిన ఒక పెద్ద కుక్క ఉన్నది. అది తిండి లేక ఉసూరుమని ఉండటం కనిపెట్టి దైనా రొట్టె ముక్క దానికి విసరగా అది గబుక్కును అందుకొని తినేసి సంతోషంతో తోక ఆడించింది. దైనా వచ్చిన సంగతి తెలుసుకొని గదిలో మగ్గం వేస్తూ ఉన్న బాబాయాగా నవ్వుతూ దైనాను పిలిచింది. ఆమె తను వచ్చిన పని చెప్పగా, ఇదిగో ఈ మగ్గం నేస్తూ ఉండు, నేను వెళ్ళి నీకు సూదీ దారం తెచ్చి పెడతాను అన్నది. పని మనిషిని పిలిచి యాగా, ఇవాళ మా అమ్మాయి వచ్చింది, చప్పున నీళ్లు కాచి ఆమెకు తలంటు పోసేయి అని తొందర పెట్టింది. యాగా చెప్పిన ప్రకారం దైనా మగ్గం నేస్తూనే ఉంది. ఆమె గదిలో ఒక పొంచి ఉన్న నల్లపిల్లి కనిపించి, నాకు 3 రోజుల నుంచి తిండి లేదు, కడుపు మాడిపోతున్నది అని అనగానే దయగలిగిన దైనా తన దగ్గర ఉన్న మాంసం ముక్కలు తక్షణమే దానికి పడివేసింది. నల్లపిల్లి సంతోషించి, అమ్మాయి, నువ్విక్కడ అట్టేసేపు ఉన్నావంటే ప్రాణానికి మోసం వస్తుంది. తప్పించుకుపోయే ఉపాయం చెబుతా విను. మీ పెద్దమ్మ ఇప్పుడు నీళ్ల గదిలో ఉన్నది. నీకు బదులు నేను మగ్గం నేస్తూ ఉంటాను. నువ్వు పారిపో. ఆమె నిన్ను వెంట తరుముకొస్తే ఈ చేతి రుమాలు తీసి విసురు. ఆ తరువాత కూడా ఇంకా తరుముకు వస్తే ఈ పువ్వు తీసి విసురు. నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఒక జేబు రుమాలు, పువ్వు ఇచ్చి పంపింది. ఆ ప్రకారమే దైనా వచ్చిన దోవనే మళ్ళీ పారిపోవటం మొదలుపెట్టింది. కావలి కాస్తున్న కుక్క ఇది కనిపెట్టి ఆమె మీద కురికింది. కానీ తీరా మనిషిని చూచాక, ఓహో, ఈమె నాకు రొట్టె ముక్క ఇచ్చిన పిల్లలా ఉంది, చాలా దయగలది అని అనుకొని ఏమీ అనకుండా ముడుచుకు పడుకుంది. ఆమె గుమ్మం వద్దకు వచ్చేసరికి తమకు చమరు పోసిన దైనాను గుర్తించి తలుపులు చప్పుడు చేయక దారిచ్చాయి. గుమ్మం దాటగానే కళ్ళు పొడిచే ముళ్ళ చెట్టున్నది. దైనా తన దగ్గర ఉన్న నీలి రిబ్బన్ తీసి దానికి కట్టింది. ఆ రక్కసి చెట్టుకి ఎంతో అందం వచ్చేసరికి అది పొంగిపోయి దైనాని కళ్ళు పొడవకుండా వదిలేసింది. ఇక ఏమీ ఆటంకం లేకపోగా దైనా లేడిపిల్లలాగా పరుగుచ్చుకున్నది. ఇంతలో
యాగ గదిలోకి వచ్చి చూచింది. దైనా కనపడలేదు. మగ్గం దగ్గర కూర్చున్న నల్లపిల్లి పైన మండిపడి, బడవా, పిల్లకు గుడ్లు పెరిగి వేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని అడిగింది. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నా, ఎండిపోయిన ఎముక ముక్కలు తప్ప మరేమన్నా పడివేసిన పాపాన పోయావా? ఆ అమ్మాయి చూడు ఎంత మంచిదో, అడగకుండానే మంచి మాంసం ముక్కలు పెట్టింది అంటూ నల్లపిల్లి చెప్పింది. ఈ మాట వినగానే బాబాయాగా నల్లపిల్లిని నాలుగు కాళ్ళు పట్టుకొని విసిరి పారివేసి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. గుమ్మమా గుమ్మమా, ఆ పిల్ల పారిపోతూ ఉంటే ఎందుకు చప్పుడు చేసావు కావు అని అడిగింది. ఆమె అడిగిన దానికి గుమ్మం అన్నది కదా, ఇన్నాళ్ళ నుంచి నీ చాకరీ చేస్తూ ఉంటే ఒక్క నీటి బొట్టైనా వేసి గొంతు తడిపావా? ఆ అమ్మాయి చూడు ఎంత దయకలదో, అడగకుండానే మాకు చక్క నూనె పోసింది అని అన్నాయి. తరువాత పెద్ద కుక్క పెద్ద కుక్క, ఆ పిల్లపైన ఉరికి ముక్కలు చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని యాగా కుక్కను అడిగింది. ఎంతకాలం నీ కొలువు చేశాను, చాలీ చాలని మాడు రొట్టె ముక్కలే కదా పడివేయటం. ఆ పిల్ల చూడు అడగకుండానే పాపం ఎంత మంచి రొట్టె ఇచ్చిందో అని పెద్ద కుక్క అన్నది. రక్కసి చెట్ట రక్కసి చెట్ట, ఆ పిల్ల కళ్ళు పొడవకుండా ఎందుకు వదిలేశావు అని చెట్టును అడిగింది. ఇన్నేళ్లుగా నీకు సేవ చేస్తున్నప్పటికీ ఒక్క నూలు పోగైనా కట్టిన పాపాన పోయావా? ఆ పిల్ల ఎంత మంచిదో చూడు, అడగకుండానే నాకు చక్కటి రిబ్బన్ కట్టింది అని రక్కసి చెట్టు జవాబిచ్చింది. చివరకు దాసీదాని వద్దకు వచ్చి, ఓసి పాపిష్టి, నువ్వు చప్పున నీళ్లు కాచకపోవడానికి కారణం ఏంటి? నీ ఆలస్యం వల్లే కదా ఆ పిల్ల పారిపోయింది అని గర్జించి గోల చేసింది. నీకు ఎంతకాలం నౌకరీ చేస్తూ ఏం లాభం? ఎప్పుడు చివాట్లు వేయటమే తప్ప జానడు గుడ్డముక్క పడివేసి ఎరుగుదవా? జాలిగుండె గల ఆ అమ్మాయి చూడు, అడగకుండానే ఎంత అందమైన రుమాలు బహుమతి ఇచ్చిందో అని పని మనిషి అన్నది. ఈ అదును చూసుకొని దైనా గబగబా పరిగెత్తిపోతూ ఉన్నది. నల్లపిల్లి చెప్పినట్టుగా ఆమె ఒక్కసారి నేలకు చెవి ఆనిచ్చి వినేసరికి బాబాయాగా పరిగెత్తి వస్తున్న చప్పుడు వినపడింది. ధ్వని వెంబడే యాగా ఎగేసుకు వచ్చింది. అప్పుడు దైనా జేబురుమాలు తీసి నేల మీద విసరగా అది ఒక పెద్ద ఏరుగా మారి దైనాకు యాగాకు మధ్యన అడ్డుగా ప్రవహించింది. ఆ పెద్ద ఏరు దాటలేక యాగా దేవుడా అంటూ ఇంటికి పోయి తన పశువుల మందం తోలుకు వచ్చి ఒక్క చుక్కైనా మిగలకుండా ఏట్లో నీళ్లు పశువులను తాగేమన్నది. బాబా చెప్పిన ప్రకారం పశువులు ఏట్లో నీళ్లన్నీ తాగివేశాయి. ఏరు ఎండిపోగానే యాగా మళ్ళీ దైనాను వెంబడించింది. దైనా తన తలలో పువ్వు తీసి కిందకి విసిరేసరికి అక్కడ ఒక పెద్ద అరణ్యం తయారైంది. ఆ అరణ్యంలో ప్రవేశించడానికి బాబా యాగా వంటి బ్రహ్మరాక్షసుకే శక్యం కాలేదు. అందుచేత కాళ్ళు ఈడ్చుకుంటూ యాగా కొంప చేరుకుంది. ఇదే సందు చూచుకొని దైనా అడవులు దాటి ఇంటికి మళ్ళింది. కానీ ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఆమెకు జంకు కలిగింది. అప్పుడు ఆమె తనకు అలవాటైన పాకలోకి పోయేసరికి చుంచునేస్త నవ్వుతూ వచ్చి, దైనా, నేను చెప్పినట్టుగా నువ్వు అన్నీ బాగానే చేసుకువచ్చావు. మీ నాయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన సంగతులన్నీ భయపడక ఆయనతో చెప్పు అని సలహా ఇచ్చింది. జరిగిన కథంతా దైనా తన తండ్రితో పూసగుచ్చినట్టు చెప్పేసరికి ఆయన రెండో భార్యను మెత్తగా తన్ని తరిమివేశాడు. చేసేది లేక ఆమె తన అసలు రాక్షస రూపంతో అడవులు పట్టుపోయింది. ఇక ఇప్పుడు పూర్వంలాగా ఆ ఇంట్లో దైనాయే పెత్తనం చేస్తూ తండ్రి కూతురు కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.